మోగంగానే సత్తి బొమ్మాటినే సైరన్ మోగం బీజేపీ నాయకత్వం ఉన్న ఎన్డీఏ సర్కారు 2022-23 బడ్జెట్ని ప్రవేశపెట్టింది పార్లమెంట్లో. ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను ప్రవేశపెడుతూ చేసిన ప్రసంగం రాష్ట్రాల యొక్క ఫెడరల్ స్ఫూర్తిని పూర్తిగా భగ్నం చేసే పద్ధతిలో ఉంది. రాష్ట్రాల హక్కులన్నింటినీ కాలరాస్తూ ఉంది. అలాగే ప్రభుత్వ రంగ ఆస్తుల్ని, అవి ఫ్యాక్టరీలు కావచ్చు, ఓడరేవులు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, భూములు కావచ్చు, వీటన్నిటినీ కారు చౌకగా తెగనమ్మడానికి ఈరోజు గత బడ్జెట్లో పెట్టిన ప్రతిపాదనలన్నింటినీ ఈ బడ్జెట్లో కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే మానిటైజేషన్ పేరుతోటి రోడ్లు, రైళ్లు, టెలికమ్యూనికేషన్స్, గ్యాస్ పైప్ లైన్స్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్, స్టేడియంలు, రైల్వే కాలనీలు, ఇటువంటి వాటిని అన్నింటిని లీజులకి ఇచ్చి ఆ రకంగా కార్పొరేట్లకి సవగ్గా వినియోగించుకునేదానికి అవకాశం, దాన్ని కొనసాగిస్తున్నారు. వాటన్నిటికన్నా మించి ఈరోజు ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి తీరని ద్రోహం ఈ బడ్జెట్ చేసింది. ఈరోజు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడలేదు, పోలవరం ప్రాజెక్టు గురించి కేటాయింపులు లేవు, రాజధాని నిర్మాణానికి డబ్బులు లేవు, వైజాగ్ రైల్వే జోన్ గురించి ప్రస్తావన లేదు, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాటే లేదు. స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాలు పోయి 10 సంవత్సరాలు పోయి ఇప్పుడు అసలు ఊసే లేకుండా పోయింది. ఇంత దుర్మార్గంగా రాష్ట్ర ప్రయోజనాలకు ద్రోహం చేస్తూ ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదు. పార్లమెంట్ సభ్యులు కొంతమంది వైఎస్ఆర్పీ పార్లమెంట్ సభ్యులు కొద్దిగా మాట్లాడారు తప్ప ముఖ్యమంత్రి నోటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్యాయం గురించి ఒక్క మాట కూడా రాకపోవడం అనేది శోచనీయం. ఈరోజు రాష్ట్రానికి ఇంత విద్రోహం చేస్తుంటే బీజేపీ ముఖ్యమంత్రి గారు ఎందుకు నిశ్శబ్దంగా ఉంటున్నారు? బీజేపీ అంటే భయమా, లేకపోతే బీజేపీ విధానాలంటే భక్త్యా, లేదా ఇంకేదైనా కారణం ఉంటే ప్రజలకు ఆయన చెప్పాలి. ఇది ద్రోహం కాదనని చెప్పాలి, ద్రోహం అయితే ఈ ద్రోహాన్ని ప్రశ్నించాలి. అటువంటి పద్ధతిలో ఈరోజు జరిగింది. ఇంతేకాదు ఈరోజు విద్యుత్ చట్టాలను అమలు జరపమని చెప్పి అంటున్నారు. అంటే మీటర్లు పెట్టి రైతుల దగ్గర ఉచిత విద్యుత్ లేకుండా డబ్బులు వసూలు చేయమని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండే ఆస్తులను కూడా మీరు అమ్ముకోండి, మానిటైజ్ చేయండి అని చెప్తున్నారు. దానికి ఎదిరించడం పోయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పక్కన కృష్ణపట్నం దగ్గర ఉన్న జెంకో విద్యుత్ ప్లాంట్ని ఈరోజు అదానీకి ఈరోజు లీజుకి 25 సంవత్సరాలకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే మీరు బీజేపీ అడుగుజాడల్లో పోతున్నారా, లేకపోతే బీజేపీ ఈరోజు ప్రమాదకరమైన అడుగుజాడలు కాబట్టి వాటిని తుడిపేసేదానికి మీరు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అందుకనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశాన్నే సంపూర్ణంగా అమ్మడానికి చేసే ప్రయత్నాన్ని, ఆ విధానాన్ని ప్రతిఘటించకుండా ఈరోజు నిశ్శబ్దంగా ఉండే రాష్ట్ర ప్రభుత్వ విధానాలని వీటిని ప్రజలకు చెప్పడానికి కోసమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సదస్సులు, సెమినార్లు సిపిఎం నిర్వహిస్తూ ఉంది. ప్రజలు వీటిని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం మీద తగినంత ఒత్తిడి చేసి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని ప్రతిఘటించేట్టుగా చేయాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మన అందరి పైన ఉంది. అందుకోసం ఈవేళ ఈ సదస్సును ఏర్పాటు చేశాం. అధికారంలో ఉన్నది అప్పుడు ఆ పార్టీ అనుసరించి అమ్మకానికి పెట్టడమే కాకుండా మొత్తం దేశాన్ని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితుల్లో దేశాన్ని అమ్మే విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో బీజేపీ మోసం చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నరేంద్ర మోడీ పట్ల పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్రంలో, కేంద్రంలో ఈరోజు ఉద్యోగుల సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కందార్ మురళీ గారిని వేదిక మీదకి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఏపీ అంగన్వాడీ జైమణి గారు ఎలక్ట్రికల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఏపీఎస్ ఆర్టీసీ హెచ్ఎంఏ జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ గారిని, ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షులు గంటికోటి నాగ వెంకటేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. గంగరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎండపల్లి శ్రీనివాసరెడ్డి గారు, పోరాటాల్లో ఉన్నటువంటి వాళ్లతో పాటు ఉద్యమంలో ఉన్నటువంటి టీటీడీ నాయకులు కూడా ఇదే వేదిక మీద ఉన్నారు. వీరితో పాటు స్కీమ్ వర్కర్లు
ఈ దేశవ్యాప్తంగా సీరియస్ సమస్యగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో స్కీమ్ వర్కర్ల ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ వేదిక మీద ఉన్నారు. ఫిబ్రవరి 1వ తారీఖునే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి ఉపయోగపడనటువంటి పద్ధతిలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇదేదన్నా ఉపయోగం జరుగుతున్నదంటే అదానీలకి అంబానీలకి తప్ప సాధారణమైనటువంటి ఏ ప్రజలకి తోడ్పడినటువంటి పద్ధతిలో బడ్జెట్ ఉంది. గత ఏడాది ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రంగాన్ని ఎట్లా అమ్మాలని చెప్పే దాని మీద స్పష్టమైనటువంటి వైఖరితో మోడీ ప్రభుత్వం వ్యవహరించింది. ఈ సంవత్సరం కరోనా తర్వాత కాలంలో కూడా ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశం నుంచి కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల సంపదల్ని వనరుల్ని ఎట్లా ధ్వంసం చేయాలన్నటువంటి పద్ధతిలోనే ఈ బడ్జెట్ ఉంది తప్ప మరొక పద్ధతిలో లేదు. మోహన్ రెడ్డి గారు లాంటి బలహీనమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి చోట బలమైనటువంటి వాళ్ళుగా కనపడినప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి బలహీనత రీత్యా బలహీనులుగా కనపడే వాళ్ళని లొంగ తీసుకొని తన షరతుల్ని ప్రజల మీద రుద్ది అనవసరమైనటువంటి భారాల్ని ఈ కాలంలో మోపుతున్న దృశ్యం మనం అందరూ కూడా చూస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు మన రాష్ట్రం మీద ఏ రకమైనటువంటి ప్రభావం కలుగు చేస్తూ ఉన్నాయి, ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్లా పణంగా పెడుతున్నాయనే విషయాల్ని ఈ బడ్జెట్లో మరింత స్పష్టంగా మనకు కనపడింది. ఈ విషయాలన్నిటి మీద రాఘవులు గారు చాలా వివరంగానే మాట్లాడతారు. ఈ కాలంలో చాలా పెద్ద అలజడిగా ఉంది మన ఆంధ్ర రాష్ట్రంలో. చాలా పెద్ద ఉద్యమాలు జరిగాయి. ఉద్యోగులు వీధుల్లోకి వచ్చారు, ఉపాధ్యాయులు వీధుల్లోకి వచ్చారు, కాంట్రాక్ట్ కార్మికులు, పెన్షనర్లు, సచివాలయ ఉద్యోగులు, స్కీమ్ వర్కర్లు వీళ్ళు వాళ్ళన్నటువంటి తేడా లేదు. చాలా పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి మా సమస్యలు పరిష్కరించని మహాప్రభు అని చెప్పి ఉద్యమ బాట పట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహరిస్తున్నటువంటి తీరు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయినా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయినా ఏ రకంగా ప్రవర్తిస్తున్నారనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ధరలేమి తగ్గడం లేదు. మనం రోజువారీ తినే బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, కాయగూరల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. దేన్ని పట్టుకున్న ఆకాశాన్ని అంటే ధరలు, దానికి తగినట్టు ప్రజల ఆదాయాలు ఏమన్నా పెరుగుతున్నాయంటే ఆదాయాలు పెరుగుతున్నటువంటి పరిస్థితుల. ఎప్పుడో 10 ఏళ్ల కిందట నిర్ణయించినటువంటి 6,700 రూపాయల వేతనంతో టీటీడీలో కాంట్రాక్ట్ కార్మికులు ఈ రోజుకి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజుకి టీటీడీలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు లేదా సంభావన పేరుతో ఇంకో పేరుతో పనిచేస్తున్నటువంటి 16,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు లేదా రకరకాల రూపాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాకు జీతం పెంచండి, ఈ కాంట్రాక్టర్ల బారి నుంచి మాకు విముక్తి కలిగించండి అంటే 17 రోజుల పాటు కంటిన్యూగా టీటీడీ పరిపాలనా భవనం దగ్గర మన సిఐటి నాయకత్వంలో కంటిన్యూస్గా పోరాటం చేస్తే టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి బహుమతి ఏంటంటే రోజుకు ఒక కేసు చొప్పున 14 రోజుల పాటు మహిళలు, వృద్ధులు, పురుషులు అన్నటువంటి తేడా లేకుండా జోరున కురుస్తున్నటువంటి వర్షం, ఎర్రటి ఎండ, తీవ్రమైనటువంటి చలిలో కూడా వేలాది మంది రోడ్లలో కూర్చొని ఉద్యమంలో పాల్గొంటే మనకిచ్చినటువంటి కానుక ఏంటంటే 14 రోజుల పాటు ఉద్యమంలో ఉంటే 14 కేసులు ఈ టీటీడీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం కలిసికట్టుగా మనకి ఇచ్చినటువంటి బహుమానం. సమస్యలు పరిష్కరించకపోగా సిఐటి వాళ్ళు రెచ్చగొట్టి వీళ్ళందరినీ వీధిలోకి తెచ్చారు. సిఐటి వాళ్ళు రెచ్చగొట్టి టీటీడీ పరిపాలనా భవనం దగ్గర వీళ్ళు ఉద్యమం చేయించారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి దానికి, గతంలో టీటీడీ యాజమాన్యం మాట్లాడుతున్నటువంటి దానికి తేడా ఏమీ లేదు. స్వయంగా సిఐటి రెచ్చగొడితే వేలాది మంది 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఒక్కసారిగా మెరుపు సమ్మె చేసి అక్కడికి వచ్చి కూర్చోగలరా? రాత్రి పగలు తేడా లేకుండా 14 రోజులు కంటిన్యూస్గా వేలాది మంది ఆ ఉద్యమంలో భాగస్వాములు అవుతారా? ఇంత సమస్య ఎందుకు వచ్చిందని చెప్పి కనీసమైనటువంటి ఆలోచన చేయకుండా కేసులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి తిరుపతికి వచ్చినా, లేదు ఇంకే కేంద్ర మంత్రి వచ్చినా, లేదంటే ఏ ఒక్క విఐపి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు వచ్చినా మొట్టమొదట అరెస్టు చేసేది సిఐటి నాయకుల్ని లేదా గృహ నిర్బంధాలు గావించే
సిఐటి నాయకుల్ని లేదా వామపక్ష పార్టీల నాయకుల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఎందుకు ఈ రకమైనటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో అర్థం కావడంలే. మనమే కొత్త కోరికలేమి కోరడంలే, కొత్త డిమాండ్లు ఏమి పెట్టడంలే, కొత్త అజెండాను తీసుకొని వచ్చి మాట్లాడడంలే. ఎన్నికలకు ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కొండ మీద వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను అధికారంలోకి వస్తే నేను 3 నెలల్లో మిమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తాను ఆ రోజుని చెప్పాడు. ఆ సమస్య ఏమీ పరిష్కారం కాల. సిపిఎస్ ఉద్యోగులు చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్ళకి వారం రోజుల్లో మేము సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు. సమస్య పరిష్కారం కాల. వీటిని అడుగుతుంటే కోపం వస్తూ ఉంది ఈ ప్రభుత్వానికి. వీటి వస్తూ ఉంది. ఈ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల్ని, ఎన్నికలకు ముందు మీరు చెప్పినటువంటి వాటిని అడుగుతుంటే ఈ ప్రభుత్వానికి కోపం వస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజల పక్షాన ఉండడమా, లేదనంటే పోరాడుతున్నటువంటి కార్మికులు ఉద్యోగులు వీళ్ళ పక్షాన ఉండడమా, లేదంటే ప్రభుత్వం ఏం చెప్తే అది వినేసి చప్పట్లు కొట్టి ఉండిపోవడమా అన్నది ఈరోజు పెద్ద చర్చగా వచ్చినటువంటి నేపథ్యంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా మేము కార్మికుల పక్షాన ఉద్యోగుల పక్షాన నిలబడి పోరాడుతాం, వెనక్కు తగ్గేది లేదని చెప్పి సిఐటి ఈరోజు పోరాటాల్లో భాగస్వామి అవుతున్నటువంటి మీకు తెలుసు. ఇదే మాదిరి ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పర్మనెంట్ ఉద్యోగులతో సహా అందరూ పెద్ద ఎత్తున ఉద్యమాల్లో ఉన్నటువంటి విషయం మీకు తెలుసు. ఈ అలజడి కారకులు ఎవరు? ఈ రకమైనటువంటి పరిస్థితికి కారణాలేమి? ఏమైనా ప్రజలందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తొలతొగుతున్నటువంటి పరిస్థితి కాదు. కరోనా కాలంలో తీవ్రమైనటువంటి అప్పుల పాలైపోయి ఇళ్లలో ఉన్నటువంటి కరోనా వచ్చినటువంటి రోగులంతా కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని, వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ అన్యాయమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తూ ఉంటే వాళ్ళకి సహాయం చేయాల్సినటువంటి ప్రభుత్వాలు సాయం చేయకపోగా భారాల మీద భారాలు మోపుతూ అనేక ఇబ్బందులు పెడుతూ ఈ పన్ను ఆ పన్ను అని చెప్పి రకరకాల కొత్త పన్నులన్నీ వేస్తూ భారాల మీద భారాలు వేస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యంలో ఉద్యమాలు తప్ప మరొక మార్గం లేదు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా, దేశాన్ని కాపాడుకోవాలన్నా తాకట్టు పెడుతున్నటువంటి ఈ పాలకులు వీరి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలని చెప్పిన ఉద్యమాలు తప్ప మరొక మార్గం లేదు అని చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో మార్చి 28, 29వ తేదీల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకి పిలుపునిచ్చి ఈ దేశాన్ని మనం కాపాడుకుందాం, దేశభక్తులుగా మనం ఉందాం, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుందాం, ప్రభుత్వ సంస్థల్ని కాపాడుకుందాం. ఈ రోజు అనేక త్యాగాల ఫలితంగా, పోరాటాల ఫలితంగా జాతీయోద్యమంలో భాగస్వాములై మనం సాధించుకున్నటువంటి ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవాలనంటే మనం మరొక జాతీయ పోరాటం, జాతీయ విముక్తిని చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది అని చెప్తూ మనం ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నటువంటి నేపథ్యంలో మనం ఈ సమస్య మీద రాబోయే రోజుల్లో సమ్మెకు పోతున్నటువంటి నేపథ్యంలో ఈ సమస్య మీద మాట్లాడడానికి, వీటన్నిటిని చర్చించడానికి ఎవరైతే బాగుంటుందని చెప్పి ఆలోచించినప్పుడు బివి రాఘవులు గారు అయితే సూటబుల్గా ఉంటుంది, దీనికి మనకు తోడ్పడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కామ్రేడ్ బివి రాఘవులు గారిని మనం ఆహ్వానించడం జరిగింది. ఈ నేపథ్యంలో కామ్రేడ్ బివి రాఘవులు గారు ఈరోజు దేశంలో, రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో మనం చేపట్టాల్సినటువంటి కర్తవ్యాల మీద మనతో మాట్లాడవలసిందిగా మీ అందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తూ కామ్రేడ్ రాఘవులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్షులు మురళి గారు, ఇతర మధ్యతరగతి ఉద్యోగ సంఘాల నాయకులు, ఎమ్మెల్సీ అలాగే రాష్ట్ర సిఐటియు నాయకులు అజయ్ కుమార్ గారు, ఈ సభలో పాల్గొంటున్న మిత్రులు అనే అంశం మీద మాట్లాడమన్నారు. భారతదేశం రెండు 2047లో 100 సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకోబోతుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఈరోజు 2022లో ఉన్నాం. ఈ 2022 నుంచి 2047 మధ్యలో ఈ కాలంలో మనకి అమృత్ కాలం రాబోతుందని చెప్పేసి మొన్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. రాహుకాలం వస్తే ఏమిటో మనకు తెలుసు, అంటే అనర్థాలు వస్తాయి అన్నీ. ఇప్పుడు అమృతకాలం రాబోతుందట. మరి 2014లో మోడీ గారు అధికారానికి వచ్చారు. ఇప్పుడు 2022 అయింది, అంటే 7 సంవత్సరాలు అయింది.
ఈ 8 సంవత్సరాలు మోడీ గారి పరిపాలన ఏ కాలం? రాహుకాలమా? ఇప్పుడు దాకా రాహుకాలం జరిగింది, ఇక రాబోయే కాలం అంతా అమృతకాలం జరుగుతుందని వాడు చెప్పింది. బహుశా అదే ఉండొచ్చు. వారి అర్థం ఏదైనా, గత 8 సంవత్సరాల్లో భారతదేశానికి రాహుకాలం వచ్చింది. ఈ 8 సంవత్సరాల్లో మోడీ గారి నాయకత్వాన్ని బీజేపీ పరిపాలన దేశంలో అత్యధిక ప్రజలను పేదవాళ్ళని చేసింది, వారి ఆర్థిక పరిస్థితిని దిగజార్చింది, యువకులకు ఉద్యోగాలు లేకుండా ఉపాధి లేకుండా చేసింది. దిగువన ఉన్న ప్రజలు అంటే 100 మంది ప్రజలుంటే 50 మంది ప్రజల యొక్క జీవన ప్రమాణాలు గతం కన్నా తగ్గిపోయినాయి. గత 2 ఏళ్లలో అయితే 184 మంది జీవన ప్రమాణాలు, వాడికి వచ్చే ఆదాయాలు, పనులు అన్నీ తగ్గిపోయినాయి. ఇది మోడీ గారి పరిపాలన వల్ల జరిగింది. దీన్ని అమృతకాలం వల్లలేము, రాహుకాలమే. అయితే మనం అందరం అనుకోవచ్చు, ఈ మోడీ పరిపాలన అందరికీ అధ్వానమైంది, అందరికీ అన్యాయం జరిగిందని. అందరికీ జరగలే అన్యాయం. కొంతమందికి ఎప్పుడూ లేనంత, గత 70 సంవత్సరాల్లో జరగనంత మేలు ఈ 7 సంవత్సరాల్లో కొంతమందికి జరిగింది. ఆ కొంతమంది ఎవరో తెలుసా? ఇవాళ మోడీ గారే చెప్పారు. మీరు విన్నారా? ఏం చెప్పారు? అంతకుముందు కాంగ్రెస్ అధికారం ఉండేటప్పుడు టాటా బిర్లా ప్రభుత్వం అనేవాళ్ళం. ఇప్పుడు ఏమంటున్నాం? ఆ ప్రభుత్వం, అదానీ అంబానీ, దీన్ని ఆ ప్రభుత్వం అంట. మోడీ గారే అన్నారు ఆ ప్రభుత్వం, అంబానీ గారు అదానీ గారి ప్రభుత్వం అని. ఈ అంబానీ గారి అదానీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే, గత 2 సంవత్సరాల లెక్కలు చూస్తే మన దేశంలో 100 మంది కోటీశ్వరులు ఉండేవాళ్ళు, అంటే శతకోటీశ్వరులు ఉండేవాళ్ళు 2 సంవత్సరాల క్రితం. ఈ 2 సంవత్సరాల్లో 142 మంది అయ్యారు. ఈ 2 సంవత్సరాలు ఏంటో మీకు తెలుసుగా? కరోనా వచ్చింది, లాక్డౌన్ వచ్చింది, పనులు పోయినాయి, ఉపాధి పోయింది, కూలీ పోయింది, మనకి ఆరోగ్యాలు పాడైపోయి మందులు ఖర్చులు ఎక్కువైపోయినాయి, ఖర్చు అయిపోయింది. వాళ్ళకి వీళ్ళ దగ్గర అప్పులు తీసుకొని బతకాల్సిన పరిస్థితి వచ్చింది. మన పరిస్థితి ఇలా దిగజారిపోతే శతకోటీశ్వరుల పరిస్థితి మాత్రం ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళకి ఎప్పుడు లేనంత, ఈ 70 సంవత్సరాల్లో ఎప్పుడు ఎక్కడ రానంత ఆదాయం, లాభం వచ్చింది. అంటే 100 మంది నుంచి 142 మంది శతకోటీశ్వరులు అయ్యారు. అంబానీ గారు అదానీ గారి ఆస్తి ఎంత అయిందంటే గత 2 సంవత్సరాల్లో టాటా గారు సంపాదించుకోవడానికి 5,000 కోట్లు సంపాదించడానికి 50 సంవత్సరాలు పట్టింది. వీళ్ళు మన ఆసియా దేశంలోనే అత్యంత సంపన్నులు అయ్యారు వీళ్ళిద్దరూ. వీళ్ళకి 2 సంవత్సరాల్లో సంపన్నులు అయిపోయారు. అటువంటి పద్ధతిలో భారతదేశంలో ఉండే శతకోటీశ్వరులు, సహస్ర కోటీశ్వరులు ఆ రకంగా పెద్ద పెద్ద ఆస్తిపరులు అయ్యారు. 184 మంది ప్రజల యొక్క ఆదాయాలు పడిపోయి, వాళ్ళ జీవన ప్రమాణాలు పడిపోయి, వాళ్ళ జీవితాలు దెబ్బతినిపోయాయి. అందుకని అందరికీ లాభం జరగలేని కొంతమందికి లాభం జరిగింది. ఆ కొంతమంది అంతా 142 మంది. మన దేశంలో జనాభా ఎంత? 135 కోట్ల మంది. 135 కోట్ల మంది. శతకోటీశ్వరులు ఎంతమంది? 142 మంది. ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ మంది ఉంటారు. ఈ మీటింగ్లో ఉన్న వాళ్ళ సంఖ్య చూస్తే వాళ్ళకన్నా ఎక్కువ మంది ఉంటారు. అంటే అంత కొద్ది మందికి భారతదేశంలో ఎంత ఆస్తి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎవరి వలన వచ్చింది? మోడీ గారు మనందరి కోసం పనిచేసి ఉంటే వాళ్ళ ఆస్తులు ఎందుకు పెరుగుతాయి? మన ఆస్తులు, మన ఆదాయం ఎందుకు పడిపోద్ది? అందుకని ఈ 7 ఏళ్ల 8 ఏళ్ల పరిపాలన అంతా ఆ 142 మంది, లేకపోతే ఒక 500 మంది, లేకపోతే ఒక 5,000 మంది అటువంటి సంపన్నుల కోసం, కోటీశ్వరుల కోసం మాత్రమే జరిగింది, మన కోసం జరగలేదు అని చెప్పేసి మారింది. అందుకనే అమ్మకానికి భారతదేశం. ఎవరికి అమ్ముతున్నాడు భారతదేశాన్ని? స్వదేశీ పెట్టుబడిదారులు, విదేశీ పెట్టుబడిదారులు. వాళ్ళకి అమ్ముతున్నారు. మీలో చాలామంది అంటున్నారు ఈ ఆస్తులన్నీ అంబానీకి అమ్మేస్తున్నాడు, అదానికి అమ్మేస్తున్నాడు, వాడికి అమ్మేస్తున్నాడు. మరి అమ్ముకుంటూ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కుంటారు కదా. మన దగ్గర డబ్బులు లేవు, మనం కొనలేకపోతున్నాం, దాంట్లో తప్పేమిటని మీరు చాలామంది అనుకుంటారు. వాళ్ళ దగ్గర డబ్బులే లేవు. అంబానీ గారి దగ్గర, అదానీ గారి దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవు. బ్యాంకుల్లో ఉన్నాయి డబ్బులు. ఈ బ్యాంకులన్నీ వాళ్ళకి అప్పులు ఇస్తున్నారు. మీరు వెళ్ళి అప్పటికండి ఆ షూరిటీ అంటారు, ఈ షూరిటీ అంటారు, మీకు అప్పులు ఇవ్వరు. వాళ్ళకి మాత్రం ఏ షూరిటీలు ఏముండవు, లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చేస్తారు.
అందుకని ఈరోజు భారతదేశంలో ఉండే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర లక్షల కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ లక్షల కోట్లన్నిటి దగ్గర నుంచి అప్పు తీసుకొని అప్పుతోటి వీటన్నిటిని కొంటున్నారు. లేదా అప్పు ఏమైనా తీరుస్తారా? మనం తీర్చకపోతే వేలం వేస్తారు, బంగారం తాకట్టు పెట్టింటే స్వాధీనం చేసుకుంటారు. కానీ వాళ్ళు తీర్చకపోతే వాళ్ళ అప్పును రద్దు చేస్తారు. గత 7 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కనీసం 6-7 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకున్న అప్పును రద్దు చేసేసారు. 6 లక్షల కోట్లు. మనకు 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, ₹1,00,000 మాకు రద్దు చేయండి అని చెప్పి రైతులు అడిగితే వాళ్ళకి రద్దు చేయరు. ప్రతి సంవత్సరం 6 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంకుల దగ్గర నుంచి అప్పు ఏదైతే తీసుకున్నారో వాటన్నిటిని రద్దు చేసేసారు. అందుకని వాళ్ళు మన సొమ్ముతోటి వాళ్ళు బ్యాంకుల్లో ఉన్నది మన సొమ్మే. ఈ ఫ్యాక్టరీలు వీటన్నిటిని కట్టింది మన సొమ్ముతోటి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎవరి డబ్బుతోటి కట్టారు? మన డబ్బుతోటి, మన పన్నులతో కట్టారు. ఇప్పుడు కృష్ణపట్నం దగ్గర జెన్కో ఫ్యాక్టరీ ఉంది, విద్యుత్ ఉత్పత్తి కర్మాగారం. దాన్ని ఎవరు కట్టారు? మన డబ్బుతోటి కట్టారు. మన డబ్బుతోటి కట్టిన ఫ్యాక్టరీలని మనం బ్యాంకుల్లో పెట్టిన డిపాజిట్ని అప్పుగా తీసుకొని వాటితో కొనేస్తున్నారు. అంటే డబుల్ బెనిఫిట్. మన డబ్బుతోటి మన ఆస్తిని కొనేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు కూడా ఇట్లాంటి దుర్మార్గమైన పని చేయాల. కనీసం వాళ్ళు అక్కడి నుంచి బంగారం తెచ్చి ఇక్కడ మన సుగంధ ద్రవ్యాలన్నా కొనకపోయారు. లేకపోతే ఇక్కడ పరిపాలన చేస్తూ మన దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి బలవంతంగా ఆ పన్నులతోటి ఇక్కడ సరుకులన్నా కొనకపోయారు. ఆ సరుకులు కొనకపోవడానికి రైళ్లన్నా వేశారు వాళ్ళు, ఎందుకంటే రవాణా చేయడానికి. కానీ వీళ్ళు అది కూడా లేదు. మొత్తం అటువంటి దుర్మార్గం. అందుకనే అమ్మకానికి భారతదేశం వచ్చింది. ఏమిటి అమ్మకానికి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నమ్ముతున్నారు. 32 మంది ప్రాణాలు ఇచ్చారు. 15,000 ఎకరాలు ఇచ్చారు భూమి రైతులు. 5,000 మంది రైతులు ఇచ్చారు. ఈరోజు ఉక్కు ధర పెరిగిపోయిన తర్వాత విశాఖపట్నానికి 1 సంవత్సరంలో వాళ్ళకి లాభాలు వచ్చేస్తాయి. 30,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన ఉక్కును ఉత్పత్తి చేస్తుంది. దాన్ని ఇప్పుడు అమ్మేస్తామంటున్నారు. ఇప్పుడు ఆందోళన జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తుంది. ఎట్ట అమ్ముతారంటే ఇప్పుడు నేను ఇప్పుడు విమానంలో వచ్చా, ఇండియన్ ఎయిర్లైన్స్ విమానంలో. ఆ విమానాన్ని నమ్మారు. ఇప్పుడు దాని ఆస్తులు ఎంత ఉంటాయి? విమానాలన్నీ, ఆ విమానాలు, విమానాశ్రయాల్లో భూములు, వీటన్నిటిని కొంటే కనీసం ఒక 7-8 లక్షల కోట్ల రూపాయల ఆస్తి అది. ఎంత కమ్మి ఉంటారండి మరి లెక్కలు చెప్పండి. 18,000 కోట్లకు అమ్మాడు. 18,000 కోట్లకండి. విమానాలన్నింటినీ స్క్రాప్ చేసి అమ్ముకున్నా కానీ 4-5 లక్షల కోట్ల రూపాయలు వస్తాయి. అదే నేను మంచి విమానాలు అక్కర్లా, వాటన్నిటిని స్క్రాప్ చేసి ఆ స్క్రాప్ అమ్ముకున్నా కానీ వచ్చేస్తాయి. దానికి ఉన్న భూములు అమ్ముకున్నా అంతకన్నా ఎక్కువ వస్తాయి. 18,000 కోట్ల రూపాయలకి అమ్మేసాడు. ఈ బడ్జెట్లో ఏం చేశాడు? ఇండియన్ ఎయిర్లైన్స్కి ఒక 60,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. కొనుక్కున్న తాతాగారు అప్పు తీర్చడు. విమానాలన్నీ వాడికి ఇచ్చేశాడు. అప్పు మాత్రం వీళ్ళు ఉంచుకున్నారు. ఈ బడ్జెట్లో 58,000 కోట్ల రూపాయలు పెట్టి అప్పు తీర్చాడు. అంటే కారు చౌకగా అమ్మడమే కాకుండా దానికి ఉన్న అప్పును కూడా ప్రభుత్వం తీర్చి వాళ్ళకి సుప్తాగా అన్నీ శుభ్రం చేసి అంత శుభ్రం చేసి ఇచ్చేసాడనమాట. అది అమ్మడం అంటే. ఇప్పుడు అటువంటి పద్ధతిలో ఓడరేవులను నమ్మేస్తున్నారు, విమానాశ్రయాలను నమ్మేస్తున్నారు. మీ తిరుపతి చూడ ఎంత హంగులు. ఇవాళ నేను కొత్తగా చూశాను. విమానాశ్రయం చాలా బ్రహ్మాండంగా ఉంది. అది రేపు ఎవరికో అమ్మేస్తాడు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి అమ్మకానికి పెట్టారు. రేపు ఎప్పుడో అమ్మేస్తారు. ఇప్పుడు చిక్కంతా ఏంటంటే ఎవడు కొనడానికి రావడంలా. కొనడానికి ఎందుకు రావడం లేదు? ఇంకా 4 రోజులు ఆలస్యం చేస్తే ఇంకా తగ్గిస్తాడు ధర. ఎవరి కోసం? వాళ్ళకి డబ్బులు కావాలా? ఎవరి కోసం వస్తాడు? ఇంకా 4 రోజులు తగ్గిస్తే ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ మొదటిసారి ఆక్షన్ టెండర్ పెట్టారు, ఎవడు పాడలా. రెండోసారి పెట్టాడు, ఎవడు పాడలేదు. మూడోసారి పెట్టాడు, ఎవడు పాడలేదు. మీరు ఇప్పుడు ఎంత ఇస్తారా చెప్పబోయని అడిగి ఇచ్చాడు వాడికి. అట్లాంటి పరిస్థితి. ఇప్పుడు విమానాశ్రయాల అమ్మకం కూడా అంతే. ఓడరేవుల అమ్మకం అంతే. 2 బ్యాంకులను అమ్మకం పెట్టారు. రేపు ఇన్సూరెన్స్ని IPO పెట్టారంటే వాళ్ళ షేర్ల అమ్మకానికి పెట్టబోతున్నాడు. 294 ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని, సంస్థల్ని, వాటన్నిటిని 4 సంవత్సరాల అమ్మకానికి అంత టైం టేబుల్ వేసి పెట్టున్నాడు. ఎవడన్నా తీసుకోదలుచుకుంటే కారు చౌకగా అమ్మేస్తారు. ఏమంటారు? ఈ మాల్స్లో పెడుతుంటారు బోర్డు. ఏం షేరు? సేల్ కాదు. డిస్కౌంట్లు అంటే ప్రతి సంవత్సరం ఇస్తారు.
క్లియరెన్స్ సేల్. భారతదేశం ఇప్పుడు క్లియరెన్స్ సేల్ మోడ్లో ఉంది, మామూలు సేల్ కాదు, క్లియరెన్స్ సేల్ మోడ్లో ఉంది. అట్లాంటి పద్ధతిలో ఈరోజు ఉన్నది. ఇప్పుడు కొన్ని రోడ్లు ఉన్నాయనుకోండి, అమ్మకానికి కుదరదు. రైల్వేలు ఉన్నాయనుకోండి, అట్లా అమ్మకానికి కుదరదు. నువ్వు ఒక రైలు నేను ఒక రైలు కొనలేం కదా, కుదరవు. ఇప్పుడు గ్యాస్ పైపులు ఉన్నాయి, ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్లు, అవి అట్లా అమ్మకానికి కుదరవు. టెలిఫోన్ టవర్స్ ఉన్నాయి, అమ్మకానికి కుదరవు. ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్లు ఉన్నాయి, అమ్మకానికి కుదరవు. ఇటువంటి వాటినన్నింటినీ కొత్త పేరు పెట్టారు, మానిటైజేషన్ అని పేరు పెట్టారు. ఇది కూడా ఇంకో రకమైన అమ్మకమే. ఈ మానిటైజేషన్ అంటే ఏం లేదు, ఆస్తి నా దగ్గర, నా పేరు నా దగ్గర ఉంటుంది, నువ్వు వాడుకో అంటే నువ్వు 100 సంవత్సరాలు వాడుకో, నామకా ఇచ్చేయి. ఇప్పుడు రోడ్లని, రైల్వేలని, టెలికమ్యూనికేషన్స్ని, టవర్స్ని, గోడౌన్స్ని ఈ రకంగా మానిటైజేషన్ పేరుతోటి అమ్మేస్తున్నారు. ఎంత వస్తుందట ఆదాయం? 6 లక్షల కోట్లు వస్తుందట ఆదాయం. ఒక రైల్వే 74 రైళ్ళు ప్రైవేట్ లీజుకి ఇవ్వబోతున్నాడు. రాజధానులు, శతాబ్దులు, దురంతాలు ఇట్లాంటి వాటికి ఇవ్వబోతున్నాడు. అంటే బాగా డబ్బులు వచ్చే వాటికి ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు 400 రైళ్లను, కొత్త రైళ్లను బడ్జెట్లో పెట్టారు. వందే భారత్ రైళ్లు 400, అవి కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నాడు. అంటే బాగా లాభం వచ్చే వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు. 400 రైల్వే స్టేషన్లు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. బహుశా ఆ రైల్వే స్టేషన్లో తిరుపతి కూడా ఉండొచ్చు. ఇది లాభంగా వస్తుందేమో. లాభం వస్తుందా? ఫుల్ లాభాలు వచ్చే 400 రైళ్ళని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. నష్టాలు వచ్చే రైల్వేలన్నీ ప్రభుత్వం దగ్గర ఉంచుకుంటాడు. డబ్బులు లేవని వాటి గురించి మరమ్మతులు కూడా చేయకుండా వదిలేస్తాడు. ఇటువంటి పద్ధతిలో ఈరోజు చేస్తున్నాడు. అందుకనే మనం కాంగ్రెస్ కూడా అమ్మకాలు పెట్టింది, ఇంత ధైర్యం చేయలా. మోడీ గారు 56 అంగుళాలు చెస్ట్ కదా, అందుకని ధైర్యం ఎక్కువ. అందుకని అట్ట అమ్మేసుకున్నా ఎవడడుగుతాడు అని చెప్పేసి అమ్మేసే కార్యక్రమంలో పడుతున్నారు. అట్ట అమ్మేశారు, అట్ట అమ్మకాలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు రాజకీయ పార్టీలకి ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఎలక్షన్ బాండ్, రహస్యంగా పెట్టుబడిదారులు ఇచ్చే డబ్బుల్ని ఎలక్ట్రల్ బాండ్స్ అంటారు. ఈ బాండ్స్ 4,000 కోట్ల రూపాయలు ఇస్తే 3,500 కోట్ల రూపాయలు బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. మిగతా వాళ్ళందరికీ పందారం భిక్షం వేసినట్టు అక్కడక్కడ వేసాడు. 3,500 కోట్ల పైనే ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఎందుకు ఇస్తున్నారు? ఇట్లా కారు సాగుగా అమ్మకం పెట్టేస్తే డబ్బులు వాళ్ళకి కాక ఇంకెవరికి ఇస్తాడు. అందుకని ఈరోజు భారతదేశంలో పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తులకి, విదేశీ పెట్టుబడులకి మోడీ గారు అంటే అంత ప్రేమ, బీజేపీ అంటే అంత ప్రేమ, ఆర్ఎస్ఎస్ అంటే అంత ప్రేమ. ఎందుకంటే భారతదేశాన్ని కారు చౌకగా వాళ్ళకి అమ్మకం పెడుతున్నారు కాబట్టి. అటువంటి పరిస్థితి పోకుండా మన దేశం ముందుకు పోదు. కానీ బడ్జెట్లో ఏం చెప్పారు నిర్మలా సీతారామన్ గారు? మేము బడ్జెట్ పెట్టాము 23, 24. ఈ బడ్జెట్ తోటి మనకంతా అమృతకాలం వచ్చేస్తుంది. ఇంకొక 47 సంవత్సరం అంటే ఇంకా 20 సంవత్సరాల్లో మీరు అందరూ స్వర్గానికి వెళ్ళిపోతారు. ఇంక ఈ దేశంలో ఉండరు, ఈ భూమి మీద ఉండరు, అంతా నేరుగా స్వర్గానికి వెళ్ళిపోతారు. ఒకసారి బయలుదేరిన తర్వాత స్వర్గానికి వెళ్తామో నరకానికి వెళ్తామో మనకేం తెలియదు కదా. మొత్తం మీద ఎక్కడి నుంచి పోతారనేది సారాంశం. మరి ఏంటి చేస్తారు? ఏం చేస్తే మనం ఈ స్వర్గానికి వెళ్తామంట? మొదటి పని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకు పనికి వచ్చే వాటన్నింటినీ బడ్జెట్ కత్తిరించేశారు. మనం స్వర్గానికి తొందరగా వెళ్ళాలంటే అదే కదా. పాతకాలంలో ఎవరో ఇద్దరు ద్వారపాలకులు ఉండేవాళ్ళు విష్ణువు దగ్గర, జయ విజయులా. మీరు ఇక్కడ పురాణాలు బాగా తెలిసినట్లుగా మీకు. ఆ జయ విజయులు ఉన్నారట. దేవుడు అడిగాడట, నువ్వు దుర్మార్గాలు చేస్తే తొందరగా వెళ్ళిపోతావు, పుణ్యం చేస్తే మాత్రం ఆలస్యం అవుద్ది, ఏది కావాలన్నా మేము దుర్మార్గాలే చేస్తాం, రాక్షసులుగా ఉంటామన్నారట. అట్లా ఇప్పుడు మనం స్వర్గానికి వెళ్ళాలి. స్వర్గానికి వెళ్ళాలంటే సాంఘిక సంక్షేమ పథకాలన్నీ కోసేశారనుకోండి, మనం ఆకలి సాగులు చచ్చామనుకోండి, ఏ సౌకర్యాలు లేకుండా పోయిన మనం తొందరగా వెళ్ళిపోతాం స్వర్గానికి. అందుకని ఇప్పుడు ఇక్కడ అంగన్వాడీ వాళ్ళందరూ ఉన్నారు. అంగన్వాడీ, మిడ్ డే మీల్ ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి 2019కి ముందు కేటాయించిన బడ్జెట్ ఉందే, దానికన్నా కోత పెట్టి ఇప్పుడు కేటాయించారు. అంగన్వాడీలకు మనం బాగా పెంచాలి, పిల్లలకి మిడ్ డే మీల్ ఇవ్వాలి, బాగా పెంచాలన్నారు. ఆ బడ్జెట్ కన్నా తక్కువ కేటాయించారు. ఈసారి కత్తిరించేస్తారు. ఇక మన పిల్లలందరూ స్వర్గానికి వెళ్ళిపోవడం ఖాయం. రైతులు ఉన్నారనుకోండి, వాళ్ళ ఎరువులు సబ్సిడీ అంటే యూరియా ఇటువంటి ఎరువులకి సబ్సిడీ ఇవ్వాలి.
ఈ సబ్సిడీలకి పోయిన సంవత్సరం కేటాయించిన దానికన్నా 10% తక్కువ కేటాయించాడు. ఇవాళ ప్రధానమంత్రి గారు ఏం చెప్తున్నారు? వ్యవసాయం బాగా బావాలి, ఉత్పత్తి బాగా పెరగాలి. నువ్వు ఎరువుల కోసం సబ్సిడీ తగ్గిస్తే రైతులు ఖర్చులు పెరిగిపోయి వాళ్ళు వ్యవసాయం ఎట్లా చేస్తారు? ఎరువులు ఇప్పుడు ధరలు పెరిగిపోతున్నాయి. మీకు అందరికీ తెలుసు, మనకు రసాయనిక ఎరువులు ఇవన్నీ తయారయ్యేది ఆయిల్ నుంచి తయారవుతాయి, నాఫ్తా నుంచి తయారవుతాయి. అంటే క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ఇవన్నీ ధరలు పెరిగిపోతుంటే మన రసాయన ఎరువుల ధరలు కూడా పెరిగిపోతాయి. ఇప్పుడు మన క్రూడ్ ఆయిల్ ధరలు ఇవన్నీ $100 చేరబోతా ఉంది. ఆ రకంగా మనకు రైతులు వాడే ఎరువుల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. మన సబ్సిడీ కూడా పెంచాలి. వాళ్ళకి కనీసం పాత పద్ధతిలో వాళ్ళు ఉత్పత్తి చేయాలని ఈరోజు ఆ సబ్సిడీని కోత పెట్టేశారు. రైతులను ఉత్పత్తి చేయండి, మేము రైతుల కోసమే ఉన్నానని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు గిట్టుబాటు ధర ఎంఎస్పి మన రైతులందరూ ఆందోళన చేసే సంవత్సరం పాటు గిట్టుబాటు ధర ఇవ్వాలంటే, రైతులకు మద్దతు ధర ఇవ్వాలంటే ఎఫ్సిఐ కొనాలి. ఎఫ్సిఐ కొనుగోలు చేయాలంటే ఎఫ్సిఐ దగ్గర డబ్బులు ఉండాలి, ఎఫ్సిఐ కేటాయింపు ఇవ్వాలి. ఈరోజు ఫుడ్ కార్పొరేషన్ కేటాయింపులు తగ్గించేశాడు. అంటే రేపు రైతులకు గిట్టుబాటు ధర లేదు, వాళ్ళ కొనుగోలు లేదు, వాళ్ళ సంగతి ఖాయం. అందుకని రైతులు కూడా స్వర్గానికి పోవడం గ్యారంటీ, ఏ అనుమానం ఏమీ లేదు. అలాగే ఎన్రీగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంటే గ్రామాల్లో ఉండే వ్యవసాయ కార్మికులు వీళ్ళు కరోనా కాలంలో పని లేకపోతే వాళ్ళు వెళ్ళి పనులు చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చేది కూలే తక్కువ. దానికి కేటాయింపు 1,11,000 కోట్లు 2 సంవత్సరాల క్రితం కేటాయించారు. మన 93,000 కేటాయించారు. ఇప్పుడు 78,000 కోట్లు తగ్గించేశారు. అంటే వ్యవసాయ కార్మికులు ఇప్పుడు పని ఉండదు. పోయినసారి చేసిన పని కూడా ఉండదు, ఇప్పుడు పని ఉండదు. మనం అందరం అడుగుతున్నాం, పట్టణాల్లో పేదలు ఉన్నారు, వాళ్ళు కూడా పని లేదు, వాళ్ళకు కూడా ఇట్లాంటి పని కల్పించడం మనం అడుగుతుంటే వీళ్ళకి కల్పించడం మానేసేసి వాళ్ళకు కూడా తీసేశారు. అందుకని వ్యవసాయ కార్మికులు కూడా స్వర్గానికి పోవడం గ్యారంటీ దీంతో. ఇక మిగిలించింది ఎవరిని? కార్మికుల్ని, ఉద్యోగుల్ని. వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్, మాకు ధరలు పెరిగిపోతున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా స్లాబ్లు మారుస్తారని నోర్లు ఇలా తెరుచుకొని టీవీల ముందు కూర్చున్నారు. ఎంతసేపు అయినా నోరు మూత పడదాం, దాంట్లో నోట్లు ఏమైనా పడుద్దాం అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తే ఏం పడలేదు. ఒక్క మాట ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడలేదు. ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడకపోవడం అటు చేసి 4 లేబర్ కోడ్ బిల్లులు తీసుకొచ్చారు. ఇప్పుడు 13% హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ 13% పెరిగింది. 5% చిల్లర సరుకుల ధర పెరిగింది. రాబోయే కాలంలో 6% అంటున్నారు. అమెరికాలో అయితే 7% పెరిగిపోయింది. ఈ రకంగా ధరలు విపరీతంగా పెరిగిపోతే అంత మోతాదులోనే ఈ జీతాలు పెరగాలి కదా, ఒక్క పైసా పెంచాల. అంటే ఆ మేరకు ఇప్పుడు జీతాలు తగ్గిపోయినాయి. వ్యవసాయ కార్మికుల జీతాలు 20% నిజ వేతనాలు అంటాం. 100 నోట్లు ఉండొచ్చు, 100 రూపాయలు. ఆ 100 రూపాయలు తీసుకెళ్తే సరుకులు మీకు అన్ని రావు, గత సంవత్సరం వచ్చిన రావు. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఇంకా పెరుగుతాయి. దాని గురించి ఏం మాట్లాడలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. అందుకని ఈ బడ్జెట్ సామాన్యులకు పూర్తిగా కోత పెట్టింది. వీళ్ళ నరకం చూపించుద్ది, స్వర్గం ఒప్పించేసి అటువంటి పరిస్థితి రాబోయే కాలంలో ఉంది. ఇక రాష్ట్రం గురించి చూస్తే రాష్ట్రాల హక్కులన్నింటినీ కాలరాచింది. మన రాష్ట్రానికి ఏం ప్రస్తావన కూడా లేదు. స్పెషల్ ఇవాళ ప్రధానమంత్రి గారు అన్నారు, ఆంధ్ర తెలంగాణ విభజన చేసి కాంగ్రెస్ వాళ్ళు సమస్యలు సృష్టించి చాలా అన్యాయం చేశారు. కాంగ్రెస్ వాళ్ళు చాలా చేశారు దుర్మార్గాలు, పక్కన పెట్టండి. 8 సంవత్సరాల నుంచి నువ్వు అధికారంలో ఉన్నావుగా. 2014లో విడిపోయింది. 2014లో నువ్వు అధికారానికి వచ్చింది ఇప్పుడు 2014లో. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు చేయాల్సింది నువ్వా లేదా కాంగ్రెస్ వాళ్ళ? స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సింది నువ్వా కాంగ్రెస్ వాళ్ళ? విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వాల్సింది, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాల్సింది, రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇవ్వాల్సింది, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి డబ్బులు ఇవ్వాల్సింది నువ్వా వాళ్ళ? అన్ని కేంద్ర విద్యా సంస్థలను పెడతాను, వాటిని డబ్బులు ఇచ్చి పూర్తి చేసి ప్రారంభించాల్సింది నువ్వా వాళ్ళ? ఇక్కడ కూడా ఏదో ఉంది, తిరుపతిలో కూడా ఏదో ఉందిగా, సెంట్రల్ యూనివర్సిటీయా లేకపోతే ఐఐటీయా? వీటన్నిటి డబ్బులు ఇచ్చి నువ్వు పెంచాల్సింది. ఒక్క పైసా కేటాయింపు లేదు, ప్రస్తావన లేదు. ఇవాళ మోడీ గారు అంటారు ఈ సమస్యలన్నీ ఆ కాంగ్రెస్ వాళ్ళ నుంచి చెందుకుంటున్నారు. ఇన్నాళ్ళ నుంచి ద్రోహం చేస్తుంది ఈ రాష్ట్రానికి. ఆ ద్రోహం గురించి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడట్లేదు. బడ్జెట్ మాకు అన్యాయం చేసిందని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పార్లమెంట్లో కొంతమంది సభ్యులు మాట్లాడారు, చాలా సంతోషం.
కానీ ముఖ్యమంత్రి మాట్లాడకుండా పార్లమెంట్ సభ్యులు మాట్లాడితే ఉపయోగం ఏముంది? నువ్వు నోరు తెరవవా? బీజేపీ అంటే భయమా? లేకపోతే బీజేపీ విధానం అంటే నీ బాగా భక్త్యా? భయం భక్తి కాకుండా ఇంకేమైనా మూడోదేమో ఉందో మనకు తెలియదు. మరి అది చెప్పాలి. ఇంత ద్రోహం చేస్తున్నావు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పల్లెత్తు మాట్లాడకపోతే ఈ ప్రజలు నిన్ను ఖచ్చితంగా అపార్థం చేసుకుంటారు. అపార్థం చేసుకున్న పర్వాలేదంటే ఇక రాజకీయాల్లో అటువంటి వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. అందుకని ఈరోజు మన అందరి కర్తవ్యం రాష్ట్రానికి ద్రోహం చేసింది, దేశానికి ద్రోహం చేసింది, దేశంలో ఉండే పరిశ్రమలను ఇటువంటి వాటన్నిటిని అమ్మకానికి పెట్టి మొత్తం మన ఆస్తులన్నింటినీ ధ్వంసం చేయడానికి పూనుకుంది. అటువంటి పరిస్థితిలో ఈరోజు బీజేపీని అందరం మేము ప్రశ్నిస్తాము, మీరు కూడా ముందుకు రండి. ఆ రకంగా ఈరోజు అధికార పార్టీ ఇలా ఉంటే ప్రతిపక్ష పార్టీకి ఏమొచ్చింది? అధికార పార్టీ ఉంది కాబట్టి డబ్బులు ఇవ్వరేమో, కేసులు పెడతారేమో, ఇట్లాంటి భయాలు ఏమన్నా ఉన్నాయేమో. కానీ ప్రతిపక్షంలో ఉన్నావు తెలుగుదేశం పార్టీ, నీకేమొచ్చింది మాట్లాడటానికి రాష్ట్రాన్ని గురించి? ప్రతిపక్షం కూడా మాట్లాడదు. ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం ఏంటంటే దేశానికి ద్రోహం చేస్తున్న బీజేపీ గురించి అధికార పక్షం మాట్లాడదు, ప్రతిపక్షం మాట్లాడదు. ఇద్దరు నిశ్శబ్దంగా ఉంటారు. ఇద్దరు బీజేపీ విషయంలో మాత్రం చట్టాపట్టాలు వేసుకుని నడుస్తూ ఉన్నారు. అందుకని ఈరోజు ప్రజా ఉద్యమాలు, ట్రేడ్ యూనియన్లు, వ్యవసాయ కార్మిక రైతు సంఘాలు, వామపక్షాలు వీటి మీద బాధ్యత పడింది. ఈరోజు దేశాన్ని రక్షించుకోవడం, ప్రజలను రక్షించుకోవడం బాధ్యత ఆ కృషిని చేస్తున్నారు. అందుకనే కార్మిక సంఘాలన్నీ సమ్మెకు పిలిపించినాయి. ఇప్పుడు కొన్ని అనుకూలమైన పరిస్థితులు లేవు కాబట్టి మార్చిలోకి వాయిదా వేసినట్టు కనపడుతుంది. ఏమైనా వీటన్నిటిని తీసుకొని ప్రజా ఉద్యమాలని ఈరోజు 3 చట్టాలను ఎవరెళ్ళ వెనక్కొట్టారు. ఒక సంవత్సరం పాటు చేసిన ఉద్యమం వెనక్కొట్టింది. ఈరోజు అనేక ప్రైవేట్ రంగ సంస్థలు తన ఇష్టం వచ్చినట్టు చిటికేస్తే అమ్మేసేయాలని చెప్పి అనుకున్న దాన్ని సాధ్యం కాలేదు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి. అప్పుడు కాంగ్రెస్కి సాధ్యం కాలేదు, ఇప్పుడు బీజేపీకి కూడా అనుకున్నట్టు ముందుకు పోవడానికి సాధ్యం కాలేదు. ఎందుకు సాధ్యం కాలేదు? ఉద్యమాల వల్ల సాధ్యం కాలేదు. ఇప్పుడు వరకు ఆలస్యం చేయగలుగుతున్నాం, ఇంకా ఆపలేకపోతున్నాం. ఇంకా పెద్ద ఉద్యమం, ఐక్య ఉద్యమం కలిగితే ఆపను కూడా ఆపుతాం. ఆపకపోతే రేపు టీటీడీని ప్రైవేటైజ్ చేస్తే ఇప్పుడు కూడా కొన్ని ప్రైవేటైజేషన్ ఉన్నాయి. ఆ కాంట్రాక్ట్, ఈ కాంట్రాక్టులు రేపు దేవుడినే ఆవిడకు అప్పచెప్పేస్తారు. అంబానీలకు, అదానీలకు అప్పచెప్తారు. ఇప్పుడు కృష్ణపట్నాన్ని అదానికి ఇచ్చేసారు, జంకోని అదానికి ఇచ్చారు. రేపు డిస్ట్రిబ్యూషన్ అంతా చిత్తూరు జిల్లాలో మోటార్లు ఎక్కువ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తుంది. మీటర్లు పెట్టండి, ఫీజులు వసూలు చేయండి, ఫ్రీ పవర్ తీసేయండి అని చెప్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేము ఫ్రీ పవర్ తీసేయంగానే మీటర్లు పెడతా ఉన్నాం. మీటర్లు పెట్టిన తర్వాత అదే మొదటి మెట్టు ఎక్కకుండా రెండో మెట్టు ఎక్కలేం కదా. మొదటి మెట్టు మీటర్లు పెట్టడం, రెండో మెట్టు ప్రైవేటైజ్ చేయడం, ఆ కార్యక్రమం చేస్తున్నాం. అందుకని ఈరోజు దేశంలో ఈరోజు విధానాలను పోరాడకపోతే అది అక్కడ ఉండదు, కిందకు వచ్చేస్తుంది, మన కిందకు కూడా వచ్చేస్తుంది. మనం ఈరోజు అనేక పోరాటాలతోటి వాటన్నిటితోటి అనుభవించి మన హక్కుల్ని వాటన్నిటి కూడా కాలు రాస్తారు. అందుకని రాబోయే కాలంలో ఇంకా విశాలమైన ఐక్యతని, ఇంకా సొలిడారిటీని మనం ప్రదర్శించాలి. కానీ బీజేపీ అంత సులభంగా వదిలిపెట్టదు. ఈరోజు హిజాబ్ కర్ణాటకలో ఈరోజు స్కూళ్ళలో ఆడపిల్లలు ఏ డ్రెస్ చేసుకోవాలి? ముస్లిం మతస్థులు ఆడపిల్లలు ఒకటి బురఖా కాదు, హిజాబ్ అంటే పైన కట్టుకుంటారు. మీరు ఢిల్లీలో అందరూ కట్టుకుంటారు. ఇక్కడ కూడా మన బాలింతలు కట్టుకుంటారు కదా. ఇప్పుడు ఈ చలికాలంలో మనం అందరం కట్టుకుంటున్నాం హిజాబ్లు. దాన్ని హిజాబ్ అనొచ్చు, మనం అందరం చలికాలంలో కట్టుకుంటాం కదా హిజాబ్. ఇలా కట్టుకుంటాం. ఎవరిష్టం వాళ్ళది. కొందరు ఫుల్ డ్రెస్ వేస్తారు, కొంత హాఫ్ డ్రెస్ వేస్తారు. డ్రెస్సులు ఎవరిష్టం. దానికి ఈరోజు మతం రంగుపులు ఈరోజు గొడవ జరుగుతుంది. అది బీజేపీ చేస్తుంది. ఎన్నాళ్ళ నుంచి బడులు లేవు, ఎన్నాళ్ళ నుంచి చదువు లేదు. ఈరోజు బీజేపీ వాళ్ళు వచ్చి ఆ సమస్యను తీసుకొని మతాలు, హిందూ ముస్లింల మధ్య తగాదాలు సృష్టిస్తున్నారు. కులాలకు పంచి తగాదాలు సృష్టించేస్తారు. ప్రజలు ఐక్యం కాకుండా, ఈ విధానాల మీద పోరాడకుండా, కులం పేరుతో, ప్రాంతం పేరుతో, మతం పేరుతోటి తగాదాలు సృష్టించి, విభజనలు సృష్టించి ఆ రకంగా ఉంది. ఇప్పుడు మన రాష్ట్రంలో జిల్లాల పేరు మీద విభజనలు చూడండి, లేకపోతే తెలంగాణ, ఆంధ్ర నేళ్లతోటి విభజనలు చూడండి. ఇట్లాంటి పద్ధతిలో మన మధ్య ఐక్యత లేకుండా విభజించి ఆ రకంగా వాళ్ళ యొక్క విధానాలను సజావుగా అమలు జరుపుకోవాలి. ప్రజల మీద భారాలు మోపుతున్నా
ఒకరి మధ్య ఒకరితో తగాదాలతోటి వాటి వైపుకి మళ్లించకుండా ఉండాలని చెప్పేసి కూడా పాలకులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు వమ్ము చేసి మనం ఐక్యమై వాటన్నిటిని అతీతంగా ఉండి ఉద్యమాలని వాటన్నిటిని పోరాటాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అదే మన ముందున్న కర్తవ్యం అని చెప్పేసి మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. దేశాన్ని రక్షించుకోవాల్సిన కర్తవ్యాన్ని రాఘవులు గారు మనకి వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అన్ని రకాలుగా రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అక్కడున్న పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, ఉద్యోగుల యొక్క హక్కుల్ని కాపాడుకోవడం కోసం ఈరోజు వారందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో చేసి ఇక్కడ దేశంలో ఉండే సామాన్యుల్ని అందరినీ